వైసీపీకి చెందిన మాజీ మంత్రి, నెల్లూరుకు చెందిన నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 50 రోజులుగా పరారీలో ఉండి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డిని కేరళలో ఏపీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్వార్జ్ అక్రమ తవ్వకాలు, అలాగే ఇష్టానుసారం పేలుడు పదార్థాలు వినియోగించడం, అడ్డొచ్చిన గిరిజనులు బెదిరించడం వంటి కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే A4గా ఉన్నారు. దీని మీద హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ అయితే ఆయనకి ఇవ్వలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఎట్టకేలకు కేరళలో ఆయన ఉన్నట్లు జాడ కనిపెట్టిన ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయనైతే పట్టుకొని తీసుకొస్తున్నారు. అరెస్ట్ చేసినట్లయితే అధికారికంగానే ప్రకటించారు. సో కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో ఇప్పుడు ఎలా దర్యాప్తు ముందుకు సాగుతుందన్నది చూడాలి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోలను లైక్ చేయండి. థ్యాంక్ యూ.